Hello, my math ninjas. ఎలా ఉన్నారు అందరూ? So here we are with yet another ధమాకేదార్ session. మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ వేదాంతు తెలుగు 8th, 9th and 10thలో. అండ్ ఈ రోజు మనం చేసుకోబోయేది గ్రేడ్ 8లో ఏదైతే ఫ్యాక్టరైజేషన్ అన్న చాప్టర్ ఉందో దాంట్లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈరోజు చేసుకోబోతున్నాం. అంటే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కనుక చూస్తే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఫ్యాక్టరైజేషన్లో మీరు ఇలా సాల్వ్ చేసేస్తారనమాట. ఆల్ రైట్, సో లెట్ us గెట్ స్టార్టెడ్. కానీ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలి తెలుసా? లేదా నేను చెప్తాను. డు నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. ఆల్సో ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు వీడియో చూస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాసి చెప్పేయండి. ఈ వీడియోని ఎవ్రీ 8th గ్రేడర్తో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద ఉన్న ఆ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం అస్సలు మర్చిపోద్దు. ఆల్ రైట్, సో లెట్ us గెట్ స్టార్టెడ్. ఈ 10 క్వశ్చన్స్ ఏవైతే మీరు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారో, బై ది ఎండ్ ఆఫ్ ది సెషన్ మీరు ఈ 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తారు. అండ్ దిస్ మైట్ లుక్ అ లిటిల్ డిఫికల్ట్, కానీ బై ది ఎండ్ ఆఫ్ ది సెషన్ మీకు అంత ఈజీ పీజీగా అనిపిస్తుంది. ఆల్ రైట్, సో బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్ విత్ ద 10 క్వశ్చన్స్, ఒక్కసారి కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఎలా కామన్ ఫ్యాక్టర్స్ తీయాలి అవి ఒకసారి చూసుకుందాం. ఆల్ రైట్, ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. దీంట్లో 6xyz, 24xy², 12x²y ఇలా 3 టర్మ్స్ ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనం కామన్ టర్మ్స్ ఎతకాలి. సో 6 into x into y into z, ఇక్కడ 6 into 4 into x into y into y అని రాయొచ్చు. అంతేనా? 12 ఎలా రాసుకోవచ్చు? 6 into 2 into x into x into y అని రాసుకోవచ్చు. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ని సర్కిల్ చేద్దామా? కామన్ ఫ్యాక్టర్స్ అంటే 3 టర్మ్స్లో కూడా కనిపించాలన్నమాట. ఎక్కడుంది? 6 ఇక్కడుంది, 6 ఇక్కడుంది. సో ఈ మూడిట్లో 6 ఒకటి కామన్ టర్మ్ రాసుకోవచ్చు. ఎక్స్ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ కూడా ఉంది, సో ఆ ఎక్స్ కూడా రాసుకోవచ్చు. వై ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది, వై ఇక్కడ కూడా ఉంది, సో ఆ వై కూడా రాసుకోవచ్చు. ఇంకేమన్నా కామన్ ఉందా? మ్యామ్ ఇక్కడ కూడా ఒక ఎక్స్ ఉంది కదా, అది కూడా రాసుకుందాము అంటే ఇక్కడే ఉంది ఆ ఎక్స్, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. జెడ్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అర్థమవుతుందా? సో అందుకే ద కామన్ టర్మ్స్ ఆఫ్ దీస్ 3 ఆర్ 6xy. అలా మనం కామన్ టర్మ్స్ తీయాలి. ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ అని అంటున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? నా 54 క్యాన్ బి రిటన్ యాజ్ 9 multiplied with 6 into x into x into x into y. 81 ఎలా రాయొచ్చు? 9 multiplied with 9 into x into x into x into x into y into y. అర్థమైందా? సో ఏం కామన్ తీయచ్చు? 9. కానీ 6ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? 3 into 2 x into x into x into y. 9 ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ ఇక్కడ 3 into 3 into x into x into x into x into y into y. కామన్ తీద్దామా? 9 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ కూడా ఉంది, x ఇక్కడ ఉంది, x ఇక్కడ ఉంది, x ఇక్కడ ఉంది, x ఇక్కడ కూడా ఉంది, x ఇక్కడ ఉంది, x ఇక్కడ కూడా ఉంది, y ఇక్కడ ఉంది, y ఇక్కడ ఉంది. సో మనకు మిగిలింది ఏంటి? ఇక్కడ 2 plus 3xy, 3xy. సో ఏంటి కామన్ ఇక్కడ? 18x³ multiplied with 3xy plus 2. ఇలా మనం దీన్ని ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. 14 multiplied with 3x minus 5y whole cube plus 7 multiplied with 3x minus 5y whole square. ఈ రెండిటి టర్మ్లో 7 కామన్ తీయచ్చా? ఈ 14 ఇంకా 7లో 7 కామన్ తీయచ్చు. ఇంకా 3x plus 5y హోల్ స్క్వేర్ కూడా కామన్ తీయచ్చు కదా. 3x minus 5y
హోల్ స్క్వేర్ కామన్ తీస్తే మనకు మిగిలేది ఏంటి? 2 into 3x minus 5y plus 1. This is how we factorize. దీన్ని ఫర్దర్గా మనం ఫ్యాక్టరైజ్ చేయలేము, సో దీన్ని ఇలా వదిలేస్తాం. ఆల్ రైట్, నెక్స్ట్ 15xy plus 15 plus 9y plus 25x. ఇలా మనం చూసుకుంటే అన్నిట్లో ఏమీ కామన్ అనిపించట్లే. ఎందుకు? ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15, 9, 25 అన్ని డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. సో ఎలా కామన్ తీయాలి అంటే రెండుగా ఒకసారి తీసుకొని కామన్ తీసుకోవచ్చు. ఈ రెండు ఒకసారి కామన్ తీసుకుంటే సరే 15 కామన్ ఉంది. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? ఏం కూడా కామన్ లేదు. సో అందుకే మనం రీగ్రూపింగ్ చేద్దాం. రీగ్రూపింగ్ చేయాలన్నమాట. అంటే ఏంటి? 15xy plus 9y plus 15 plus 25x అని రాసుకోవచ్చు. ఈ రెండిట్లో నుంచి నేను 3 కామన్ తీస్తే 3y కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 5x plus 3 మిగులుతుంది. ఈ రెండిట్లో నుంచి నేను 5 కామన్ తీస్తే మళ్ళీ 5x plus 3 మిగులుతుంది. అంతేనా? సో వీ హ్యావ్ 3y plus 5 multiplied with 5x plus 3. So this is called as factorizing using regrouping method. Regrouping చేసుకుంటూ ఫ్యాక్టరైజ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఉంది, ఐడెంటిటీస్ ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఎక్కడ వాడుకోవాలి, ఐడెంటిటీస్ ఎక్కడ వాడుకోవాలి అని. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం. x² plus 6x minus 16. 16 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. సో ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉన్నప్పుడు వీ కెన్ గో విత్ either a plus b whole square or a minus b whole square. ఈ రెండు మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు a plus b whole square సపోజ్ మనం యూస్ చేసుకున్నాం అంటే ఏంటి? a² plus 2ab plus b² ఉండాలి. ఇది యూస్ చేస్తే a² minus 2ab plus b² ఉండాలి. కానీ ఇక్కడ రెండిటి ఐడెంటిటీస్లో a² b² ముందు పాజిటివ్ సైన్ ఉంది, కానీ ఇక్కడ 16 ముందు నెగిటివ్ సైన్ ఉంది కదా. సో వీ కెనాట్ గో అహెడ్ విత్ ఎనీ ఆఫ్ ది ఐడెంటిటీస్. అంటే ఏం చేయాలి? మనం స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ యూస్ చేయాలి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే మనకి 6 రావాలి, ఆల్ఫా మల్టిప్లైడ్ విత్ బీటా చేస్తే -16 రావాలి. ఎలా వస్తుంది? Suppose you have 8 multiplied with -2 is giving you -16. 8 minus 2 plus of minus అయిపోతుంది కదా. 8 minus 2 is giving you 6. అంటే ఆ 6 ఏదైతే ఉందో దాన్ని నేను 8x minus 2x 8x minus 2x అని రాసుకుంటా. -16. ఇప్పుడు ఈ రెండిటి నుంచి నేను ఏం కామన్ తీయచ్చు? x plus 8 వస్తుంది. ఈ రెండిట్లో నుంచి నేను -2 కామన్ తీస్తే మళ్ళీ x plus 8 వస్తుంది. అంటే ఇక్కడ ఏదైతే బ్రాకెట్స్లో వచ్చిందో ఎలాగో అలాగా మనకి ఇది అదే సేమ్ థింగ్ ఇక్కడ ఈ బ్రాకెట్స్లో కూడా రావాలన్నమాట. సో అప్పుడు ఏంటి? x minus 2 multiplied with x plus 8. This is how we factorize. All right. Next, 4x² minus 100 divided by 6 multiplied with x plus 5. ఓకే, ఈ 4x² minus 100ని నేను 2x whole square minus 10² అని రాసుకోవచ్చా? 4x² minus 100 అయిపోయింది. రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కదా. ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కనిపిస్తాయో ట్రై టు యూస్ సమ్ ఐడెంటిటీ. ఇక్కడ ఏం ఐడెంటిటీ వాడుతున్నాం? a² minus b² which is a plus b multiplied with a minus b వాడుకుందాం అది. సో యూ హ్యావ్ 6 into x plus 5. ఇప్పుడు పైన న్యూమరేటర్లో 2x minus 10 multiplied with 2x plus 10 divided by 6 into x plus 5. ఇప్పుడు 2x minus 10లో నుంచి నేను 2 కామన్ తీస్తే x minus 5 వస్తుంది. ఈ 2x plus 10 నుంచి నేను 2 కామన్ తీస్తే x plus 5 వస్తుంది. అంతేనా? అన్ని మల్టిప్లై 6 into x plus 5. ఈ x plus 5 ఈ x plus 5 క్యాన్సిల్ అయిపోతుంది.
2 into 1 2 into 3. సో మనకు మిగిలేదేంటి 2 into x minus 5 by 3. This is how we factorize. Alright, next factorize 54x square minus plus 42x cube minus 30x to the power 4. ఇప్పుడు ఈ అన్నిట్లో మనం ఎలా ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చు? బై టేకింగ్ ఆల్ ద కామన్ ఫ్యాక్టర్స్ 54, 42, 30. All right, so now what can we do here? So here 54 can be written as 9 into 6 into x square. 42 can be written as 7 into 6 into x cube. 30 can be written as 5 into 6 into x to the power 4. ఈ అన్నిటి నుంచి నేను 6x స్క్వేర్ కామన్ తీయచ్చు కదా. 6x స్క్వేర్ కామన్ తీస్తే 9 ప్లస్ 7x మైనస్ 5x స్క్వేర్ అని మిగులుతుంది. దీన్ని ఫర్దర్గా ఫ్యాక్టరైజ్ చేయొచ్చా? లేదు. సో దీన్ని మనం ఇలానే వదిలేయచ్చు. సో ఇక్కడి నుంచి నేను మైనస్ కామన్ తీసాను అనుకో, మైనస్ 6x స్క్వేర్ ఇంటూ 5x స్క్వేర్ minus 7x by minus 9 వస్తుంది. minus 9 5x square minus 7x minus 9 చేస్తే కూడా మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆల్ రైట్, సో దిస్ ఇస్ అనదర్ వే. నెక్స్ట్ ఫ్యాక్టరైజ్. సేమ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ హోంవర్క్. ఇక్కడ ఏం చేయాలి? సేమ్ మనం ఫస్ట్ ఇప్పుడు చేసామా ముందు ప్రాబ్లం, అలానే చెయ్యాలి. ఫ్యాక్టరైజ్ అంటే అన్నిట్లో 3 టర్మ్స్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో, ఈ 3 టర్మ్స్ ఆ మూడిట్లో నుంచి కామన్ తీయాలన్నమాట. ఆల్ రైట్, నెక్స్ట్ ఫ్యాక్టరైజ్ 30xy మైనస్ 12x ప్లస్ 10y మైనస్ 4. ఈ రెండిట్లో నుంచి కామన్ తీయచ్చు, ఈ రెండిట్లో నుంచి కూడా కామన్ తీయచ్చు. ఈ రెండిట్లో నేను ఏం కామన్ తీయచ్చు? 6x కామన్ తీయచ్చా? ఓకే, దెన్ ఐ విల్ బీ హ్యావింగ్ 5y మైనస్ 2. ఈ రెండిట్లో నుంచి నేను -2 కామన్ తీస్తే +2 కామన్ తీస్తే 2 కామన్, ఈ రెండిట్లో నుంచి నేను 2 కామన్ తీస్తున్నా. అప్పుడు ఏంటి? 5y మైనస్ 2 అదే వచ్చింది కదా మళ్ళీ. సో 5y మైనస్ 2 కామన్ తీస్తే మిగిలేది 6x ప్లస్ 2. 6x plus 2. So it is factorized. All right. Next, regroup the terms and factorize అంటున్నారు. ఎందుకు? ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ తీయలేం. ఈ రెండిట్లో నుంచి నేను ఓన్లీ xy కామన్ తీయచ్చు. సో ఈ రీగ్రూపింగ్ అవసరమా? లెట్ us have a look. z minus xyz minus 19 plus 19xy. ఈ రెండిట్లో నుంచి నేను z కామన్ తీస్తే 1 మైనస్ xy అని వస్తుంది. ఈ రెండింటి నుంచి నేను -19 కామన్ తీస్తే 1 మైనస్ xy అని వస్తుంది. సో మళ్ళీ 1 మైనస్ xy కామన్ తీస్తే z మైనస్ 19 అని వస్తుంది. అండ్ దేర్ యూ గో, we have factorized it. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాక్టరైజ్ 100x స్క్వేర్ మైనస్ 80xy plus 16y square. It is of the form a square minus 2ab plus b square. అంతేనా? దట్ ఈస్ ఈక్వల్ టు a minus b హోల్ స్క్వేర్. అంటే 100 పర్ఫెక్ట్ స్క్వేర్, 16 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. అందుకే నాకు ఐడెంటిటీ తట్టింది. రెండింటి ముందు పాజిటివ్ సైనే ఉంది కదా. సో దాట్స్ వై వీ విల్ గో అహెడ్ విత్ ది ఐడెంటిటీ. దిస్ వీ కెన్ రైట్ యాజ్ 10x హోల్ స్క్వేర్ మైనస్ 2 into 10x into, అది వెయిట్ చేద్దాం, ప్లస్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4y హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ 4y. ఆల్ రైట్, a స్క్వేర్ మైనస్ 2 into a into b ప్లస్ b స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు a మైనస్ b హోల్ స్క్వేర్ కదా. ఎందుకు? నెగటివ్ సైన్ ఉంది కదా, అందుకే a మైనస్ b హోల్ స్క్వేర్. దీన్ని ఫర్దర్గా ఫ్యాక్టరైజ్ చేయొచ్చా? మీరు 2 కామన్ తీసుకోవచ్చు. సో యూ హ్యావ్ 2 కామన్ తీసుకుంటే 5x మైనస్ 2y హోల్స్ టు ది పవర్ 2 వస్తుంది. 2 కూడా పవర్ వస్తుంది అనమాట. సో 4 into 5x minus 2y whole square.
మీరు ఇక్కడతో ఆపేసినా మీకు మార్క్స్ వస్తాయి, కానీ లాంగ్ ఆన్సర్ కనుక అలా ఏమన్నా ఉంటే ప్లీజ్ ఇక్కడ వరకు చేసేసేయండి. ఆల్ రైట్, నెక్స్ట్ 16x to the power 4 minus y to the power 4. నాకు ఎక్కడో పర్ఫెక్ట్ స్క్వేర్ కనిపిస్తుంది, రెండు టర్మ్సే ఉన్నాయి. సో నేను ఈ 16x to the power 4 minus y to the power 4, 16 నేను 4x square whole square అని రాసుకోవచ్చు కదా. రాసుకుంటే నాకు 16x to the power 4 వస్తుంది. y square whole square, it is of the form a square minus b square, which is equal to a plus b multiplied with a minus b. ఆల్ రైట్, ఇంకా ఫర్దర్గా ఏమైనా ఫ్యాక్టరైజ్ చేసుకోవచ్చా? ఎస్. ఏది? ఇది. ఎలా? లెట్స్ సీ. 4x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని రాసుకుని అలానే ఇప్పుడు ఇది 2x హోల్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో యూ హ్యావ్ 4x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, 2x minus y multiplied with 2x plus y, and we have successfully factorized it. All right, ఇలా f to the power 4 అని ఎప్పుడైనా వచ్చినప్పుడు ప్లీజ్ కేర్ఫుల్లీ రిమెంబర్, ఒకసారి ఇది చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఫ్యాక్టరైజ్ చేసే ఛాన్సెస్ 100% ఉంటాయి. అందరు ఏం చేస్తారు, ఇక్కడితో ఆపేస్తారు. ఇక్కడితో ఆపేస్తే మీకు మార్క్స్ కట్ అవుతాయి, ఓన్లీ హాఫ్ మార్కే ఇస్తారు. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ అంటే 1 మార్కే ఇస్తారు, 4 మార్క్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్సే పడతాయి అన్నమాట. సో ఫర్దర్గా వాటిని ఫ్యాక్టరైజ్ చేయాలి. సో మనం ఏం ఐడెంటిటీ యూజ్ చేసాము ఇక్కడ? a square minus b square, which is equal to a plus b into a minus b. Let's go to the next one. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి టెంప్టేషన్ బాగా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడుకోవచ్చా అని. కానీ అది 8 ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కదా. అందుకనే స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ అంటే your alpha plus beta has to be 6, your alpha multiplied with beta has to be 8. 4 multiplied with 2 is 8, 4 plus 2 is 6. ఎలా ఇంత తొందరగా ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్, టేబుల్స్ బాగా తెలిసి ఉండాలి. ప్లస్ 4x ప్లస్ 2x ప్లస్ 8, ఈ రెండిట్లో నుంచి నేను x కామన్ తీస్తే x ప్లస్ 4 వస్తుంది. ఈ రెండిట్లో నుంచి నేను 2 కామన్ తీస్తే x plus 4 వస్తుంది. సో యూ హ్యావ్ x plus 4 multiplied with x plus 2, and there we go, we have successfully factorized it. Next, 49y square minus 1, రెండే టర్మ్స్ ఉన్నాయి, ఆ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ టు బి a square minus b square, 7y whole square minus 1 square. అంటే ఏంటి? a plus b multiplied with a minus b, అంటే 7y plus 1 multiplied with 7y minus 1. ఫర్దర్గా ఏమైనా కామన్ తీసి ఇంకా ఏమైనా ఫ్యాక్టరైజ్ చేయొచ్చా? లేదు. సో దీన్ని అలానే వదిలేస్తాం. నెక్స్ట్, డివైడ్ 10 into x cube y square x square plus x square y cube z square plus x square y square z cube by 5 x square y square z square. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇది z స్క్వేరా x స్క్వేరా అని. ఆల్ రైట్, లెట్స్ కీప్ ఇట్ z స్క్వేర్. ఓకే, దెన్ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, z స్క్వేర్. సో 5 ఇంకా ఇది క్యాన్సల్ అయిపోతుంది. ఈ పై నుంచి నేను x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్ కామన్ తీసుకుంటే x ప్లస్ y ప్లస్ z అని మిగులుతుంది. సో ఇది z స్క్వేర్ x స్క్వేర్ కాదు, ప్రింటింగ్ మిస్టేక్. డివైడెడ్ బై x స్క్వేర్ y స్క్వేర్ z స్క్వేర్. క్యాన్సిల్ క్యాన్సిల్. సో ది ఆన్సర్ ఇస్ x ప్లస్ y ప్లస్ z. కనిపించడానికి ఇది ఎంత పెద్దగా ఉండిందో, అబ్బో చాలా కష్టం ఇది చేయడం అని అనుకొని ఉండొచ్చు. అమ్మో ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఆన్సర్ చూడండి, 2 స్టెప్పులు, లిటరల్గా 2 స్టెప్స్లో మీకు ఆన్సర్ వచ్చేసింది అనమాట.
ఆల్ రైట్. సో అందుకే పెద్ద పెద్ద క్వశ్చన్స్ చూసి అస్సలు భయపడద్దు. అలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై. 12y square plus 7y plus 10 divided by 6 into y plus 5. 6 into 1, 6 into 2. సో మనకు మిగిలేది ఏంటి? 2 into y square plus 7y plus 10 divided by y plus 5. ఇప్పుడు పైనది చూసుకుందాం ఒకసారి. ఏది? y స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 10 ఏదైతే ఉందో ఐడెంటిటీ అయితే వాడలేం కదా, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి. సో హియర్ ఆల్ఫా ప్లస్ బీటా హ్యాస్ టు బి 7. ఆల్ఫా మల్టిప్లైడ్ విత్ బీటా హ్యాస్ టు బి 10. 5 into 2 10. 5 plus 2 7. y square plus 5y plus 2y plus 10. ఈ రెండిట్లో నుంచి నేను y కామన్ తీస్తే y ప్లస్ 5 అని వస్తుంది. ఈ రెండిట్లో నుంచి నేను 2 కామన్ తీస్తే y ప్లస్ 5 అని వస్తుంది. సో ఐ విల్ టేక్ y ప్లస్ 5 కామన్, మిగిలేది y ప్లస్ 2. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 into y ప్లస్ 5 multiplied with y plus 2 divided by y plus 5. Cancel. మిగిలింది ఏంటి? 2 into y plus 2. అయిపోయింది. ఆ ఫస్ట్ నా 10 క్వశ్చన్స్ చూపించానా? ఆ 10 క్వశ్చన్స్ కూడా మనం ఇప్పుడు సాల్వ్ చేసేసామన్నమాట. యూ కెన్ గో చెక్. దట్స్ హౌ ఈజీ పీజీ ఫ్యాక్టరైజేషన్ ఇస్. మీకు కూడా కనుక ఈ వీడియో చాలా ఈజీ పీజీగా అనిపిస్తే తొందరగా లైక్ చేసేసేయండి. అలానే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. దాని పక్కన గంటను కూడా మోగిచ్చేయండి. ఇలాంటి ఎన్నో అమేజింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆల్సో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాసి చెప్పేయండి. ఆల్ రైట్. So this is your master teacher Haripriya signing off. Every 8th grader వరకు ఈ వీడియో వెళ్ళేటట్టు చూసుకోండి. All right. So follow this channel for more content for grade 8th, 9th and 10th. So see you again. Bye and keep smiling.